కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోలార్ ఆ సోలార్ ప్యానెల్స్ కనుక మీరు బిగించుకుంటే మీరు హ్యాపీగా అసలు మీరు ప్రతి నెల డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అన్న ఆ ప్రకటనలు చూసి ఇన్స్పైర్ అయిపోయి నేను ఒక 2 లక్షలు పెట్టి పైన కట్టించానండి. ఆ ప్యానెల్స్ మొత్తం పెట్టించాను. వాళ్ళు వాపస్ పడి సబ్సిడీగా ఒకే రకంగా జంప్ మామూలుగా లేదు. ఎవరిది? అదానీ మీటర్స్. ఆ మాట నాకు ముందు చెప్పలా. పైన ఆ ప్యానెల్స్ కూడా అదానీ ప్యానెల్స్ పెడతాంటే నేను ఒప్పుకోవాలా. ఎందుకంటే దాని గురించి బాగా బ్యాడ్ ఉంది, నాకు అదానీ ప్యానెల్స్ వద్దు అంటే వాళ్ళు వేరే కంపెనీ వాళ్ళు పెట్టారు. అప్పటిదాకా అది బాగానే ఉంది. వాడు బాగా ఫుల్గా జనరేట్ చేస్తుంది కూడా, ఎలక్ట్రిసిటీ కూడా బాగా జనరేట్ చేస్తుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి 2 ప్రాబ్లమ్స్ అండి. ఒకటి స్ట్రైట్ అవే నెక్స్ట్ మంత్ 800 అంటే మే 2026న 879 యూనిట్స్ నేను కాల్చినట్టుగా నేను ఉపయోగించినట్టుగా వచ్చింది. అసలు 879 యూనిట్స్ నాకు 26 సంవత్సరాలు ఇల్లు కట్టి ఇక్కడే ఉంటున్నాం. ఎప్పుడు కూడా ఇది 350 దాటలు. అదేంటి నేను ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం చెప్పేది ఏంటంటే ఆ యూనిట్లన్నీ కూడా పైగా వాళ్ళు ఎంత చూపిస్తున్నారని 800 జనరేట్ చేస్తుంది కదా, యూనిట్లు కూడా జనరేట్ చేస్తుంది కదా, ఆ జనరేట్ చేసేది చాలా తక్కువ చూపిస్తున్నారు. దాని మొత్తాన్ని కూడా 1045 యూనిట్స్ జనరేట్ చేసి వీళ్ళు ఎన్ని చూపించారు? 351 మాత్రమే చూపిస్తున్నారు. వై? మరి ఈ మిగతా 694 యూనిట్లు ఏమైపోయినాయని అడుగుతుంటే వాళ్ళు ఇచ్చే సమాధానం అవన్నీ కూడా ఆటోమేటిక్గా మేము ఉపయోగించుకుంటున్నామంట, ఉపయోగించుకున్న తర్వాత మిగిలిన దాంట్లో చూపిస్తుందంట. అసలు ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్. ఆ యూనిట్లు ఏవైతే వాళ్ళు జనరేట్ చేస్తున్నారో దీంట్లో ఎందుకు చూపించటం లేదు? అదే కనుక చూపిస్తే కొంత బెటర్. అది లేకుండా ఈ మోసం ఏంటి? ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు? మరి లాస్ట్ మంత్ నేను బిల్లు కట్టలేదు. మరి నేను ఆల్రెడీ గారికి కూడా నేను లెటర్ రాశా. ఇక్కడ గారికి లెటర్ రాశా ఐదానగర్లో. ఎవరు కూడా నాకు రిటర్న్గా రిప్లై ఇవ్వలేదు. నిన్న కూడా మీరు బిల్లు కట్టలేదండి అని చెప్పి ఫోన్ వస్తే మీరు నాకు రిప్లై ఇవ్వండి, మీకు ఇన్ రైటింగ్ నాకు రిప్లై ఇవ్వండి. నేను తర్వాత ఏ కోర్టుకి వెళ్ళాలో నేను చూసుకుంటా. ఈ మోసాన్ని మాత్రం నేను ఒప్పుకోను. ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు తర్వాత అదాని కంపెనీ వాళ్ళు కూడా మొత్తం మిక్సప్ అయిపోయారని నేను చెప్తున్నా. 26 సంవత్సరాలు లేని ఇప్పుడు నేను సమాధానం అడుగుతుంటే మీరు చెప్పరా? ఏంటి మీ నిర్లక్ష్యం ఏమిటి అని నేను ఎలక్ట్రిసిటీ వాళ్ళని అడుగుతున్నా, డిమాండ్ చేస్తున్నా. మీరు చెప్పాలి. అదాని మీటర్లు లేకుండా ఇంకా మీటర్లు లేవా? అంతకుముందు గవర్నమెంట్ మీటర్లు ఏమైపోయినాయి? ఎందుకు ప్రతిదానికి అదాని ఏదని అంటారు? వై? మీరు ఏదైనా సరే గవర్నమెంట్ వాళ్ళు కరెక్ట్గా మంచి మీటర్లు మాత్రమే బిగించాలి, అదాని మీటర్లు వద్దు. ఇదే లేదా మీరు చెప్పండి. అదాని మీటర్లు మీరు పెట్టారు, యూ గివ్ ద సాటిస్ఫాక్టరీ రిప్లై.